పాశుపతాస్త్రం కథ ఉంది కదా! అర్జునుడు, పరమేశ్వరుడు. అది 4 శిల్పాల్లో పక్కనే చెక్కారు. అంటే మొట్టమొదటి శిల్పంలో అర్జునుడు ఒంటి కాలు మీద నిలబడి అలా తపస్సు చేస్తున్నాడు. అది ఎంత రమణీయంగా ఉంది చూడండి అసలు ఆ నిలబడ్డం ఆ పోస్చర్ అంతా. రెండో శిల్పంలో పరమేశ్వరుడు, పార్వతీదేవి ఆయన్ని పరీక్షించడానికి వస్తారు. ఆ అడవి పంది మూకాసురుడు అనే రాక్షసుడు రావడం అది మనకి తెలుసు కదా! చూడండి ఇద్దరు కలిసి ఆ అడవి పంది మధ్యలో ఉంటే దానికోసం ఇద్దరు పోట్లాడుకోవడం ధనుర్బాణాలతో. ఇంకా యుద్ధం ఇంకా పైకి వెళితే ఇద్దరు ముష్టి యుద్ధం చేసుకోవడం అది మూడో శిల్పంలో ఇంకా నాలుగో దాంట్లో పరమేశ్వరుడు అనుగ్రహించి పాశుపతాస్త్రం ఇవ్వడం. చూడండి పరమేశ్వరుడి చేతిలో అస్త్రం, ఆ అస్త్రం పైన చిన్న డిజైను అన్నీ ఎంత చక్కగా చెక్కారో. ఇది ఎక్కడైతే గోడకి మీరు చూస్తారో సరిగ్గా దాని ఎదురుగుండా గోడకి చూడండి. ఇవే చిన్న చిన్నవి కింద చెక్కుంది. అంటే ఈ శిల్పం ఇప్పుడు నేను చూపించింది ఇంత ఉంటే కనుక ఆ చిన్న చిన్నవి ఇంత ఉన్నాయి. ఇదే కథ. ఏమిటండి ఇది అంటే మనం ఇప్పుడు జామెట్రీ చూడండి. జామెట్రీలో కన్‌స్ట్రక్షన్ ఏదైనా ఇచ్చారనుకోండి ఒక సర్కిలో, ట్రయాంగిలో ఏదో ఒకటి కన్‌స్ట్రక్ట్ చేయమని. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఏబీసీలు ఎక్కడున్నాయి, ఎన్ని డిగ్రీస్ అనేది ఒక రఫ్ ఫిగర్ గీసుకొని చిన్నది. దాన్ని బట్టి మనం అప్పుడు ఆర్క్‌లు అవన్నీ పెట్టి జామెట్రీలో కన్‌స్ట్రక్షన్స్ చేస్తాం కదా! సైన్స్ వాళ్ళందరికీ తెలుసది. అలాగా వీళ్ళు మొట్టమొదట ట్రైల్ ఒక శిల్పం చెక్కుకున్నారు. అది చూసి బాగుందన్నాక ఈ పెద్ద శిల్పాన్ని చెక్కుకున్నారు. ఇక్కడ చోట ఏం చేశారంటే అది పడేయకుండా అక్కడ ఉంచారనమాట. మనకి ఎలా చెక్కారో తెలియడానికి. ఇక ట్రైల్ వేశారు. ఆ తర్వాత అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఏమి శిల్పుల ప్రతిభది. ఇంతకీ పుష్పగిరికి ఆలయం ఎక్కడుంది అంటే కడపకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని గూగుల్ లొకేషన్ అవన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి.